అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చీకటి రోజుగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికల సమయంలో అధికారంలోకి రావటం ద్వారా ప్రజాసేవ చేసే లక్ష్యంతో సహజంగా ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరి ప్రయత్నం, ఎవరి పోరాటం వాళ్ళు ప్రజలను మెప్పించడంలోనూ, ఒప్పించడంలోనూ, వారికి నమ్మకం కలిగించి వారి ఆశీర్వాదాలు, ఓట్లు పొందడంలోనూ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరి ప్రయత్నం వారు చేస్తారు. కానీ ప్రత్యేకంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు ఎన్నికల్లో అనుసరిస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి విధానాలు ఇప్పటికే ప్రజలందరికీ కూడా తేటతెల్లంమవుతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఎలా అయినా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కాకుండా అడ్డుకోవాలి. ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే రానున్న 30 సంవత్సరాల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానం నుంచి, ప్రజల మనసుల్లోంచి కూడా కలపటం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే పుట్టినటువంటి జనసేన పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ, వీరందరూ కూడా ఈ ఎన్నికల్లో కేవలం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజలను మెప్పించడం ద్వారా వారు అధికారంలోకి రావాలి. ఇటువంటి ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి ఆలోచనలు లేకుండా కేవలం ఎన్ని కుట్రలు చేసైనా, ఎన్ని కుతంత్రాలు పనులైనా, అవసరమైతే ఏ విధంగా వ్యక్తిగత దాడులకైనా కూడా పాల్పడైన జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అన్న దురాలోచనతో ఏ స్థాయికి దిగజారారో నిన్న విజయవాడలో జరిగినటువంటి సంఘటన చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా, వారందరూ కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని దారుణంగా దిగజార్చడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు. ఆయన అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థతో చెలగాటమాడటం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఈ విధంగా కానీ ఇంత దారుణమైనటువంటి మనస్తత్వంతో ఇంకా రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం అని ఆయనకి అర్థమైపోయి ఈ విధంగా ఉక్రోషంతో, ద్వేషంతో, అసూయతో వారి కార్యకర్తలను, వారి నాయకులను కూడా ఈ విధంగా రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడులు చేయించే స్థాయికి కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా ఈ విధంగా నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఇటువంటి రాజకీయాలు చేయడం రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా అపహాస్యం చేస్తూ ప్రజల అభిప్రాయాన్ని, మనోభిప్రాయాన్ని కూడా గౌరవించేటువంటి సంస్కారం కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉంటే ఒకవైపు ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగినటువంటి ఈ అవమానంతో ప్రజలందరూ కూడా ఒకవైపు తమ ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతటి ప్రాణాపాయం తప్పిన తర్వాత ఇందాక మన గౌరవ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్ గారు కూడా చెప్తా ఉన్నారు, కొంచెం కిందకి కనుక ఆ రాయి తగిలి ఉంటే అది ఎంత ప్రమాదాన్ని ఊహించడానికి తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశం.
కొంచెం కిందకి కనుక తగిలి ఉంటే ఆయనకి ప్రాణానికే ముప్పు ఉండేదని అక్కడ ఉన్నటువంటి చూసిన సంఘటనలో ఉన్నటువంటి వారు కానీ వైద్యులు కానీ చెబుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఈ విధంగా మరి జరగటం అనేది ప్రజలందరూ కూడా తీవ్రంగా మరి అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కార్యకర్తలుగా నాయకులుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకొక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క దీన్ని ఈ సంఘటనను ఖండిస్తూనే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇటువంటి తనకి సంబంధించి ప్రాణాలకు ముప్పు వచ్చేటువంటి సంఘటన జరిగినా కూడా ఆయన ఎంతో ధీటుగా దాన్ని ఎదుర్కొంటూ తిరిగి ఎక్కడ కూడా ఆయన ఆత్మస్థైర్యాన్ని చెక్కు చెదరకుండా మళ్ళీ ప్రజలకు సంబంధించి వారి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితుల్లో గతంలో మన విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా ఈ విధంగా కత్తితో ఒకరు దాడి చేసి ఆయన ప్రాణాలకు ముప్పు కలిగించేటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు ఆశీర్వాదాలతో ప్రజల ఆశీర్వాదాలతో ఆ సంఘటన నుంచి బయటపడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర నాయకులు కానీ ఏ విధంగా ఆ సంఘటన కూడా అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడారు అసెంబ్లీలో కానీ బయట కానీ మనం చూసాం. మళ్ళీ తిరిగి ప్రజలందరి సమక్షంలో అన్ని వేల మంది సమక్షంలో కొంతమంది దుండగులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దుండగులు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు ముప్పు కలిగేలా ఈ దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే ఒకవైపేమో ఏదో మొసలు కన్నీరు కారుస్తూ దాన్ని ఖండించినట్టుగా నాటకాలు ఆడుతూ మరొక వైపు దాన్ని వారి పార్టీ నాయకులతోనూ వారి కొడుకు నారా లోకేష్తోనూ కూడా ఏ విధంగా దాన్ని అపహాస్యం చేస్తూ చులకన చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నాయకుడన్న కనీస అంగీత జ్ఞానం కూడా లేకుండా ఒకవైపు లోపల ఆనందపడుతూ పైకి బాధపడుతూ ఈ విధంగా ద్వంద్వ వైఖరిని ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ వైఖరిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అధికారంలోకి రావాలంటే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి మీరు ఈ విధంగా జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మీరు పశ్చాత్తాపము బాధ వ్యక్తం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ విధంగా జరిగినటువంటి సంఘటన అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడటం అనేది, లేకపోతే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆ సోషల్ మీడియాలో అలా ప్రచారం చేయటం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇటువంటి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎన్ని రకాలుగా మీరు కుట్రలు చేసినా కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఒక్కటైనా కూడా ఎన్ని దుష్ట శక్తులు ఏకమైనా కూడా మీడియా అంతా కూడా మీకు అనుకూలంగా మలుచుకున్నా కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు, ప్రజల సహకారం, ప్రజల ఆశీర్వాదాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అన్నీ కూడా తోడుగా ఉన్నాయి. రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయ దుంది మోగించడం ఖాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.